రైట్. ఓకే, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ ఎన్నికలకు మొదటి విడత ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ షెడ్యూల్ విడుదల చేసే సందర్భంలో వారు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ విడుదల చేసే సందర్భంలో వారు పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జనరల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు చెప్పేటటువంటి అంశాలు ఎన్నికల గురించి ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఏ రోజున ఏమేమి జరుగుతాయి అనే దాని మీద ఆ నోటిఫికేషన్లో ఉన్న వివరాలను వివరించడం అనేది ఒక సాంప్రదాయం, అది అవసరం కూడా. కానీ ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీడియా సమావేశం చూస్తే నాకు అనిపించింది ఏమిటంటే ఆయన ఒక పొలిటికల్ ప్రెస్ మీట్ పెట్టినట్టుగా నాకు అర్థమైంది. ఆ ప్రెస్ మీట్లో చాలా అంశాలను వారు లేవనెత్తారు, సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ఎన్నికలను సకాలంలో నిర్వహించటం అనేది ఎన్నికల కమిషన్ యొక్క విధి. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే. వారి ప్రెస్ మీట్లో దాన్ని పునరుద్ఘాటించారు. సంతోషం. అయ్యా, ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ ఎన్నికలు ఎప్పుడు జరగాలి? 2018లో జరగాలి, జూనో జూలైయో. ఆ రోజు నుంచి డ్యూ. ఎందుకు అప్పుడు జరపలేదు? అప్పుడు కమిషన్ కూడా, నేను కాదంటానికి వీల్లేదు, అప్పుడు కమిషనర్గా కూడా ఎన్నికల కమిషన్కి వీరే ఉన్నారు. ఆ రోజు ఎన్నికలు నిర్వహించలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుకు నిర్వహించలేదు? ఆ బాధ్యతని ఎందుకు నిర్వహించడంలో విఫలమైంది ఎన్నికల కమిషన్? దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? ఇవాళ మీరు ఆతృత పడుతున్నారు. సంతోషం. రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు సకాలంలో నిర్వహించవలసినటువంటి ఎన్నికల కమిషన్ 3 సంవత్సరాల వరకు ఎన్నికలు నిర్వహించడంలో ఎందుకు విఫలమైంది? ఎవరు అడ్డం వచ్చారు? అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి, వారికి ఎన్నికలు జరిపితే ఇబ్బంది కాబట్టి, 2019లో ఎన్నికలు వస్తాయి కాబట్టి ఎన్నికలు జరుపుకోకుండా ఆపాలని మీరు అనుకున్నారా? ఆ రోజులు ఎన్నికలు నిర్వహించుకోకుండా విఫలమైన దానికి ఏమి సమాధానం చెప్తారు? బాధ్యత విస్మరించిన వారు మీరు ఇవాళ ఎన్నికల కోసం ఆతృత పడుతున్నారు. మంచిదే, ఎన్నికలు పెట్టాలని మీరు ప్రభుత్వంతో మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పుడు మేము సిద్ధంగా లేవని స్పష్టంగా చెప్పిన తర్వాత న్యాయస్థానానికి వెళ్ళారు. ఆ న్యాయస్థానంలో వ్యతిరేకమైతే మళ్ళా ఇంకొక న్యాయస్థానానికి వెళ్ళారు. అక్కడ అనుకూలిస్తే పైన క్యావిట్ వేశారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఎన్నికలు జరపాలి, దానికి తీరవలసిందే అనేటువంటి ఒక పట్టుదలతో ఎన్నికల కమిషన్ గారు వ్యవహరిస్తున్నారు. సంతోషం. రాజ్యాంగ బాధ్యత నుంచి వారు ఇదంతా ఇన్స్పైర్ అయి చేస్తున్నారు అనుకుంటే సంతోషమే. కానీ ఈ ఇన్స్పిరేషన్, ఈ న్యాయ పోరాటం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడికి పోయింది చెప్పండి? ఎన్నికల కమిషన్ దీనికి సమాధానం చెప్పండి. ఆ రోజేమో ఎన్నికలు వాయిదా పడినా పర్వాలేదు, ఈరోజు మాత్రం ఎన్నికలు జరగాల్సిందే. ఎస్, మాకేం అభ్యంతరం లేదు, ఎన్నికలు జరపవలసిందే, జరగడానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదని భావిస్తున్నది. ఇది బహిరంగ రహస్యం. ఈ ప్రభుత్వం కానీ మా రాజకీయ పార్టీ కానీ ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదు అని భావిస్తున్నాం. ఎందుకు భావిస్తున్నాం? మాకేంటి ఇబ్బందా? మాకేం ఇబ్బంది ఎందుకు అంటే ప్రజల క్షేమం గురించి. కోవిడ్ ఉన్నది. ఇవాళ కోవిడ్ పూర్తిగా అంతరించిపోలేదు. కోవిడ్ వ్యాపిస్తున్నటువంటి దశ తగ్గుముఖం పట్టిన మాట వాస్తవం. అయితే ఇవాళ వ్యాక్సినేషన్ జరుగుతున్నది. మొదటి విడత వ్యాక్సినేషన్ జరిగింది. రెండో విడత, మూడో విడత, నాలుగో విడత వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత ఎన్నికలు నిర్వహించమని మేము అడుగుతా ఉన్నాం. తప్పే ఉంది దీనిలో?
ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ ఆయన మాత్రం లేదు, కుదరదు. నాకు 3 మాసాలు మాత్రమే వ్యవధి ఉన్నది, నేను రిటైర్ అయిపోతున్నాను కాబట్టి ఇప్పుడే జరిపేయాలి అని అనుకుంటున్నారా? 3 మాసాల తర్వాత కూడా ఎన్నికల కమిషన్ ఉంటుంది. రమేష్ కుమార్ గారు ఉండకపోవచ్చు, కానీ బాధ్యతలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ ఉంటుంది. ఈ 3 మాసాల్లోనే పెట్టి నా సీటు ఖాళీ అయిపోయే ముందే ఎన్నికలు పెట్టేసి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లను, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా లేనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను, ఎస్పీ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు కక్ష తీర్చుకోవాలి అనేటువంటి ధోరణే రమేష్ కుమార్లో కనిపిస్తున్నది తప్ప ఒక విధి, ఎన్నికలు నిర్వహించడం ఒక విధి అనే భావన కనిపించడం వల్ల ఒక అధికారం, అహంకారం, నేను ఎన్నికలు పెడతాను, ఎవరెవరు వస్తారో చూస్తాను, నేను కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేసేస్తాను, ఎవరు వస్తారో చూస్తారు, ఎన్నికలు ప్రకటిస్తే తప్ప నాకు అధికారం చేతిలోకి రాదు, అధికారం చేతిలోకి తీసుకుంటాను, ఎస్పీని కానిస్టేబుల్ని బెదిరిస్తాను అనేటువంటి ధోరణి సమంజసమేనా ఈ భారత ప్రజాస్వామ్యంలో? విధి నిర్వహించండి. తుపాకీస్తారండి పోలీసు వారికి, ఎస్ఐకి తుపాకీస్తారు, అది విధిలో భాగం. నేను కాలుస్తాను, నాకు ఇష్టం వచ్చినప్పుడు కాలుస్తానంటే విధి నిర్వహణలో భాగంగా దాన్ని కాల్చొచ్చు. కానీ ఎప్పుడు పడితే అప్పుడు కాలుస్తాను, ఎవరి మీద పడితే వాడి మీద కాలుస్తానంటే సమంజసం కాదు. ఇది అప్రజాస్వామికం, అన్యాయం, అక్రమం. అన్యాయం, అక్రమాల దోవలో ఇవాళ ఎలక్షన్ కమిషన్ ముందుకు వెళుతుంది అంటే చాలా దుర్మార్గమైనటువంటి విషయం. నేను అడుగుతా ఉన్నా, 3 సంవత్సరాల పాటు ఎన్నికలు జరపకోకుండా నిద్రపోయారే, ఫైట్ చేయలేదే, కోర్టుకు వెళ్ళలేదే, ప్రభుత్వంతో చర్చించలేదే, 3 మాసాలు ఆగడానికి ఏంటండి? నాకు అర్థం కాలేదు. ఎన్నికలు పెడతారండి 3 మాసాల్లో. ప్రజలు ఎవరికైనా కోవిడ్ అంటుకొని, లేదా ఉద్యోగస్తులకు ఎవరికైనా కోవిడ్ అంటుకొని, వారి కుటుంబం అందరికీ అంటుకొని ఎవరైతే చనిపోతే ఎవరు బాధ్యులు? ఆ కుటుంబానికి ఎవరు బాధ్యులని అడుగుతా ఉన్నా. నాకు తెలుసు, నా నియోజకవర్గంలో కోవిడ్ సోకి మరణించిన వారి సంఖ్య నాకు తెలుసు, వారి కుటుంబాలు ఎంత చల్లాచెదురైపోయాయో నాకు తెలుసు. నేను అడుగుతా ఉన్నా, రమేష్ కుమార్ గారు, కోవిడ్ లేదు, ఎన్నికలు పెట్టాలి, ఎన్నికలే ప్రధానం అనుకుంటున్న మీరు, అరే ప్రెస్ మీట్ పెట్టడానికి దాని దుంపదేగా మీడియాలో చూసా, ముందు ఒక అర్థం, పక్కన ఒక అర్థం, ఈ పక్కన ఒక అర్థం, ఈ మైకులు పెట్టడానికి చిన్న రంధ్రం, అంత జాగ్రత్తలు తీసుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి అంత జాగ్రత్తలు తీసుకున్నారే. ఏమండి, నేను అడుగుతా ఉన్నా, ఉద్యోగులు ఏం కావాలండి? వారి నిర్వహణలో ఉద్యోగులు వచ్చే వారందరికీ చేతి మీద ముద్ర వేసి, స్టాంప్ ఇచ్చి, పేపర్ మీద ఓటు వేయించేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి లక్షలాది మంది ఉద్యోగుల పరిస్థితి ఏం కావాలి? వారికి బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, మరొక వ్యాధి ఉండొచ్చు. వారికి సోకి మరణిస్తే ఎవరు ఆ కుటుంబానికి బాధ్యులు? రమేష్ కుమార్ గారా? మేము బాధ్యులం. ఈ ప్రభుత్వం రక్షణ ఉంటుంది అనే ఉద్దేశంతోనే మేము ఎన్నికలు వాయిదా వేయమని మేము అడుగుతున్నాం తప్ప భయపడంత. ఏడు మేము భయపడింది ఎన్నికలకి? చంద్రబాబు భయపెడితే మీరు ఆపారు. ఎన్నికలకు భయపడే ప్రశ్నే లేదని మనం వచ్చేస్తున్నా. మేము ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉండేటటువంటి హక్కు ఇచ్చారు. మళ్ళా ఎన్నికలు వచ్చిన 30 సంవత్సరాల వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలిగినటువంటి విశ్వాసం ప్రజల్లో పొందినటువంటి వ్యక్తులు ఎన్నికలకు భయపడతామా మేము అని అంటున్నా. ఈ 3 నెలల్లోనే ఎన్నికలు జరిపోవాలని, ఏదో చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మీద కక్షతో మరి వ్యవహరించడం సరైనటువంటి విధానం కాదని మనం వచ్చేస్తున్నాం. ఇదేమన్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి సొంత వ్యవహారం అండి? ఈ 3 నెలల్లోనే అన్ని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలనేటువంటి బాధ? ఇది సొంత వ్యవహారం కాదు, రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవహారం. ఈ వ్యవహారాన్ని సొంత వ్యవహారంగా భావించేటటువంటి పరిస్థితులు నిర్వహించేటటువంటి విధంగా ఇవాళ కమిషన్ చేస్తున్నది. ఇది సరైనటువంటి విధానం కాదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఎన్నికలు అమెరికాలో పెట్టారు, ఎన్నికలు ఆ రాష్ట్రంలో పెట్టారు, ఎన్నికలు ఈ రాష్ట్రంలో పెట్టారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇబ్బంది? ఎస్, ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ స్టార్ట్ అయిన తర్వాత పెట్టలేదు. మొత్తం ప్రజలందరూ కూడా కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఎన్నికలు నిర్వహించవలసినటువంటి ఉద్యోగులు వ్యాక్సినేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో ఉన్నారు. రెండు సైమల్టేనియస్గా చేయటం సాధ్యం కాదు అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం. ఇవాళ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది, రేపు మండే వస్తుంది. చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియపరిచింది. ఎయిదర్ వ్యాక్సినేషన్ ఆర్ ఎలక్షన్, ఏది చేయమంటే అది చేస్తున్నాం. రెండు ఒక్కసారి విధి నిర్వహణ చేయటం సాధ్యం కాదు. వ్యాక్సినేషన్ చేస్తే కోవిడ్ తగ్గుతుంది, ఎన్నికలు నిర్వహిస్తే కోవిడ్ పెరుగుతుంది. నిర్ణయించవలసింది న్యాయస్థానాలు. ప్రజల్ని ఇబ్బంది పెడతారా, లేక 3 మాసాల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారా? అది కోర్టు దగ్గర ఉన్నటువంటి సమస్య. ఇవాళ నేను ఒకటే మనవి చేస్తున్నా, దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ ఈ కమిషన్ వ్యవహరిస్తున్నది, పంతానికి పోతున్నది, పట్టింపులకు పోతున్నది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఒక అసాధారణమైన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో నెలకొన్నది. ప్రభుత్వం ఎన్నికలు ప్రస్తుతం వద్దంటుంది, ఎన్నికల కమిషన్ మాత్రం ఎన్నికలు జరగాల్సిందేనని అంటున్నది. ఇది చాలా విచిత్రమైనటువంటి ధోరణి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అయితే బ్రహ్మాండమైనటువంటి షెల్టర్లో ఉండి ప్రెస్ మీట్ పెడతారు, హైదరాబాద్లో ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకులేమో ఎన్నికలు పెట్టాల్సిందేనని ఇవాళ పెద్దగా అరుస్తున్నటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టవలసినటువంటి ఎన్నికలను పెట్టకోకుండా తప్పుకుంటాడు. ఆయన కూడా హైదరాబాద్లో ఉంటాడు, బయటికి రాడు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఆయన 37 సంవత్సరాలు, ఆయన హైదరాబాద్లో ఉంటాడు, అప్పుడప్పుడు విజిటింగ్ వచ్చి పోతుంటాడు. వీళ్ళు ఎన్నికలు పెట్టండో అని అంటున్నారు. బహుశా నేను అనుకుంటున్నా, ఈ రాష్ట్రంలో 175 సీట్లు గడిగినటువంటి ఈ రాష్ట్రంలో 151 సీట్లు ఇచ్చి కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు తనయుణ్ణి వారసుణ్ణి కూడా ఓడించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మీద కక్షగట్టి ఎన్నికలు జరిపి కోవిడ్ను వ్యాపింపచేసి వారిని సర్వనాశనం చేయాలనేటువంటి దృక్పథంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వికృత రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. అందువలన ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి, తప్ప మరొకటి కాదు. ఇలాంటి కక్ష సాధించేటటువంటి ధోరణిలో వెళ్ళడం సమంజసం కాదనే విషయాన్ని గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతూ ఉదయం ఒక మాట అన్నారు. చీఫ్ సెక్రటరీ గారు ప్రభుత్వం నుంచి ఎన్నికల కమిషన్కి ఎన్నికల నిర్వహణ మీద రాసినటువంటి ఉత్తరం ప్రెస్లో వచ్చేసిందంట. ఇది సరైనటువంటి విధానం కాదట, ఇది అన్యాయం అట. శభాష్, మంచిదే. అయ్యా తమరేంటి నేను అడుగుతా ఉన్నా. మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా ఒక లెటర్ రాశారట. ఇప్పుడు 18/3/2020 సెంట్రల్ హోమ్ సెక్రటరీకి రాశాడు. ఈ లెటర్ ఎక్కడ లీక్ అయిందండి? తెలుగుదేశం ఆఫీసులో లీక్ అయింది. వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ తెలుగుదేశం ఆఫీస్ అండ్ కమిషనరేట్? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్కి మధ్యన సొరంగ మార్గం ఏమైనా ఉందా? ఎందుకు అక్కడ లీక్ అయింది? ఇవాళ మీరు చీఫ్ సెక్రటరీ గురించి అలా మాట్లాడుతున్నారే, ప్రభుత్వం వైపు నుంచి రాసినటువంటి ఉత్తరం మీద లీక్ అయిందని కక్ష సాధింపు ధోరణితో మీరు మాట్లాడుతున్నారే, దేనికి? ఇది తాతకు దగ్గు నిలుపుతారా మీరు? నాకు అర్థం కాలేదు. ఆ రోజు ఏమైంది మీకు? ఇది శుభ్రంగా ప్రెస్ వాళ్ళకి రిలీజ్ చేసేసి వెళ్ళిపోయారే మీరు తెలుగుదేశం ఆఫీస్ నుంచి? ఆ రోజు ఏమైపోయిన నీతులని మనం చేస్తున్నా. ఇలా ఒక దుర్మార్గంగా ఒక పొలిటీషియన్ లాగా వ్యవహరించేటటువంటి పరిస్థితికి వాళ్ళ దిగజారిపోయారు కమిషన్. అంతేకాదు, మాట్లాడుతూ చూశాను నేను, ఏకగ్రీవమైనటువంటి ఎన్నికలున్నట స్పెషల్గా ఐజీ ర్యాంక్ ఆఫీసర్ని పెట్టి మానిటర్ చేస్తారని. అంటే ఏకగ్రీవాలు కాకూడదా? చాలా చిత్రంగా ఉంది నాకు. ఇంతకుముందు గవర్నమెంట్స్ గత 3-4 సంవత్సరాలు ఈవెన్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు ఏకగ్రీవాలని ప్రోత్సహించాయి. గ్రామాల్లో మంచి వాతావరణం రావాలి, అందరూ కలిసి ఆ సర్పంచ్నో లేకపోతే మరొకరినో ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మంచి వాతావరణం ఉంటుంది గ్రామాల్లో అనేటువంటి ఉద్దేశంతో 2000 మించినటువంటి పాపులేషన్ లెస్ దాన్ 2000 ఉంటే గ్రామ పంచాయతీకి 5 లక్షల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చింది ఆ గ్రామానికి, పంచాయతీకి. అలాగే 5,000 దాకా ఉన్నటువంటి 2,000 నుంచి 5,000 దాకా ఉన్న వాళ్ళకి 10 లక్షలు, 5,000 నుంచి 10,000 వరకు ఉన్న ఓటర్లు ఉన్న చోట 15 లక్షలు, మరి 20 లక్షలు. ఇలా
ఎవరైతే ఆ గ్రామంలో సర్పంచ్ని యునానిమస్గా ఎన్నుకుంటారో వారికి ఇన్సెంటివ్స్ ఇచ్చి అభివృద్ధికి దోహదం చేసే విధంగా ప్రోత్సహిస్తే మన రమేష్ కుమార్ గారంట ఏకగ్రీవాలు జరిగితే ఒప్పుకోడట. బహుశా చంద్రబాబు నాయుడు గారు చెప్పారేమో, నాకు అర్థం కాలేదు. నాకు ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి చాలా చిత్రంగా అర్థమవుతూ ఉంటుంది. ఏంటంటే మీ అందరికీ చూసే ఉంటారు సినిమాల్లో, పూర్వం జానపద చిత్రాల్లో మాయల పకీరు ఉంటాడు లేదా రాక్షసుడు ఉంటాడు. చివరకు ఓడిపోతాడు అనుకోండి, అది వేరే విషయం. ఆయన ఆ రాజకుమారుణ్ణో ఆ సినిమా హీరోను ఎదుర్కోవడం కోసం పరకాయ ప్రవేశ విద్య చేస్తాడు. అంటే పక్షి కనబడితే పక్షిలో ప్రవేశించి ఎగిరి వెళ్ళిపోతాడు, సింహం కనబడితే సింహంలో ప్రవేశించి పోరాటానికి వస్తాడు, చేపలో ప్రవేశిస్తాడు. అంటే ఆ పరకాయ విద్య తెలిసిన వాడు దేనిలో అయినా ప్రవేశించవచ్చు అని. రాజకీయ పరకాయ విద్య తెలిసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల దేనిలోనైనా పరకాయ ప్రవేశం చేస్తాడు. నిన్నగాక మొన్న మతంలో పరకాయ ప్రవేశం చేశాడు, రాజకీయ వ్యవస్థల్లో పరకాయ ప్రవేశం చేసి వికృత నాట్యం ఆడుతున్నాడు ఈ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాక్షసుడు. కానీ చివరికి రాక్షసుడు అంతం కావాల్సిందే. ఎన్ని విద్యలు తెలిసినా, పరకాయ విద్యలు తెలిసినా నాశనం కావాల్సిందే. అది గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తాం. ఇవాళ కూడా పరకాయ ప్రవేశం చేశాడు, ఎక్కడో నేను చెప్పవసరంలా, మీ అందరికీ తెలుసు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యవహారాలు ఇవాళ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఒకరిని మేము చాలా స్పష్టంగా మరొకసారి చెప్తున్నాం, ఎన్నికలకు మేము వ్యతిరేకం కాదు. ఎన్నికలు నిర్వహించడానికి ముందుకొచ్చామండి, రాలేదా? నువ్వే మధ్యంలో ఆపేశావు, అర్ధంతరంగా ప్రభుత్వంతో సంప్రదించుకోకుండా, అధికారులకు చెప్పకోకుండా ఎన్నికల మధ్యలో వాయిదా వేసేసావు. ఎన్నికలకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, ఎన్నికలకి ఇది సమయం కాదు, 3 మాసాలు ఆగాలి. దట్ ఈస్ మై ఆర్గ్యుమెంట్. ఇదే సుప్రీంకోర్టులో ఉన్నది. మండే వస్తుంది, కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మాత్రం తొందరగా ఎన్నికలు పెట్టేసి తన బాధ్యత నిర్వహించేసుకుని తాను ఒడంబడిక ప్రకారం ఏదో చేసేసి వెళ్ళిపోవాలనే తాపత్రయపడుతున్నటువంటి అహంకారంతో, అధికారంతో ప్రవర్తించే వారికి ప్రజాస్వామ్యం సహకరించదనే వాస్తవాన్ని గమనించవలసిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కేవలం చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థలాగా ఏ వ్యవస్థలు పనిచేయడానికి వీల్లేదు. అది ప్రజాస్వామ్యం కాదు. అలా చేస్తే ప్రజాస్వామ్యంలో వికటిస్తుందనే వాస్తవాన్ని కూడా గమనించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఇంకా సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే అప్పుడు అడగండి, చెప్తాం. ఓకే, చూద్దాం, విల్ సీ. ఊహాజనితమైన ప్రశ్న ఎందుకు? 12వ తారీఖు రేపు ఎల్లుండి చెప్తాం కదా. నేను ఒక మాట చెబుతాను, అన్నిటికన్నా మించింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో వాదనలు ప్రతివాదనలు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా చదువు. సుప్రీంకోర్టు నిర్ణయాలు చేసినప్పుడు కాదనడానికి ఎవరికి హక్కు లేదే. ఇంకా ఎస్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారా? ఆయన కూడా మాట్లాడారు. ఓకే, నేను ఏంటంటే పుట్టినరోజు పండుగలు చేసుకుంటారు లేదా బహిరంగ సభలు పెట్టుకుంటారు. దట్ ఈస్ అన్ ఆప్షన్, నా ఇష్టం. విత్ ది పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్, విత్ ది పర్మిషన్ ఆఫ్ ది లోకల్ అథారిటీస్ నేను ఒక సమావేశం పెట్టుకుంటానండి. సమావేశం పెట్టుకుంటే వచ్చేవాళ్ళు వస్తారు, లేని వాళ్ళు రారు. కానీ ఎన్నికలు ఎలా కాదే. ఎన్నికలు ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్. ఎన్నికలకు ప్రతి పౌరుడు కూడా ఎన్నికలకు వెళ్ళాలి, ఓటు వెయ్యాలి. అమ్మో నాకు కోవిడ్ ఉందని భయపడి కూర్చోడానికి వీల్లేదు. నేను పుట్టినరోజు పండుగ చేసుకున్నాను, అంగరంగ వైభవంగా చేసుకున్నాను, మిమ్మల్ని పిలుస్తాను, అమ్మో నాకు కోవిడ్ ఉందని రారు. దట్స్ లెఫ్ట్ టు యూ. ఇది అలా కాదే. ఎన్నికలంటే కోవిడ్ ఉన్నా వెళ్ళవలసిందే. అంతేకాదు ఇంకొక విషయాన్ని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పారు. 19 నుంచి 21 వరకు మధ్యన 18 ఏళ్లు నిండినటువంటి 3 లక్షల పైచీలకు ఓటర్లు ఉన్నారు. వారందరికీ వాళ్ళ ఓటు హక్కు లేదు. దానికి ఎందుకు చేస్తున్నారు? అంతమందిని ఓటు హక్కును వదిలేస్తున్నారా? తప్పు కాదా? ఏం చర్యలు తీసుకుంటాడు? ఎవరు తీసుకుంటాడు? ఎలక్షన్ కమిషనర్ దానికి బాధ్యత వహించాలి. ఇంతవరకు ఏం చేశారు ఆయన? చర్యలు తీసుకోకుండా ఇప్పుడు తీసుకుంటున్నాడు కదా, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి, వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి అని. ఒక మాట చెప్తాను, ఆయనదైతే ప్రాణం, చంద్రబాబుదైతే ప్రాణం, లోకేష్ బాబుదైతే ప్రాణం, మీదైతే ప్రాణం కాదు, నాదైతే ప్రాణం కాదు, ఉద్యోగులైతే ప్రాణం కాదు, పోలింగ్ ఆఫీసర్లు అయితే ప్రాణం కాదు, పోలీసు వారిదైతే ప్రాణం కాదు, కానిస్టేబుల్ అయితే ప్రాణం కాదు. ఏమిటి ఆలోచన? నాకు అర్థం కాలేదు.
ఏం కొంపంటుకు పోయింది? 3 సంవత్సరాల పాటు ఎన్నికలు నిర్వహించలేని ఈ కమిషన్ 3 మాసాల కోసం ఎందుకు ఆతృత పడుతుందో దీనిలో రహస్యం ఏంటో నేను ప్రత్యేకంగా చెప్పాలా? పరకాయ ప్రవేశం. ఇంకా ఇట్స్ ఓకే, అంటే గవర్నమెంట్ తప్పలేదు. ఉద్యోగులకి వేయాల్సి వస్తే ఉద్యోగులకి వేస్తారు. ఒక షెడ్యూల్ ప్రకారం ఇవాళ మాకేం రాజకీయ నాయకులు వేయట్లేదు, మీకు వేయట్లేదు. ఫస్ట్ ఫ్రంట్ రోలో ఉన్నటువంటి వారికి వ్యాక్సినేషన్ వేస్తూ క్రమక్రమంగా అందరికీ వ్యాక్సినేషన్ వేసుకుంటూ వస్తారు. దాని గురించి తప్పేమీ లేదు. తప్పనిసరిగా ఇలాంటి సలహాలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా స్వీకరించడం జరుగుతుంది, మాట్లాడటం జరుగుతుంది. ఎవరు 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 దూషిస్తున్నారు? ఆయన ఏదో చెప్తుంటే లేవు, ఎవరు అలా ఏం దూషించడానికి సిద్ధంగా లేరు. కులహంకారంతో ఎవరైనా వ్యవహరిస్తే వారిని వేలెత్తి చూపక తప్పదు. ఎలక్షన్లు నేను ఇంకొక విషయాన్ని గురించి ఇంకొక మాట కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తూ దీనిలో ఏదైనా అవకతవకలు కానీ, అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత. ఏమిటండి నాకు అర్థం కాదు. ఆర్ యూ థ్రెటనింగ్ ది గవర్నమెంట్? గవర్నమెంట్ని బెదిరిస్తున్నావా? గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది, ప్రస్తుతం ఎన్నికలకు మేము సిద్ధంగా లేము అని చెప్పిన తర్వాత నువ్వు ఎన్నికలు పెట్టి మీ సంగతి తెలుస్తాను, మీరు దీనిలో ఏమైనా జరిగితే అంటే వాట్ డూ యూ మీన్? అంటే బెదిరిస్తున్నావు నువ్వు? ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం ఇంకా మీరిచ్చిన అధికారంతో 3 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత 30 సంవత్సరాలు ఉండేటటువంటి విశ్వాసాన్ని మేము పొందాం. 3 నెలల్లో నువ్వు పోతున్నావు. ఏమిటి ఆతృత? పోతూ సర్వనాశనం చేసిపోవాలనేటువంటి ప్రయత్నం, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనేటువంటి ప్రయత్నంతోనే ఇవాళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రవర్తిస్తున్నారు. ఇది దుర్మార్గం. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మేము ప్రస్తుతం ఎన్నికలు జరగకోకుండా అడ్డుకోవడానికి, వద్దని చెప్పడానికి దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఒక పక్కన ఉద్యోగ సంఘాలు ఇవాళ గగ్గోలు పెడుతున్నాయి. ఎవరండి ఒక ఉద్యోగి చనిపోతే ఏమవుతామండి చెప్పండి? ఓ 10 మంది ఉద్యోగులు చనిపోయారు, ఏదైనా ఇదుండి బీపీనో షుగర్ అని చనిపోతే ఏం కావాలంటున్నా? దీనికి బాధ్యులు ఎవరో ఇస్తారు? నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇస్తారా? శుభ్రంగా 3 మాసాల తర్వాత పోతాడు ఆయన, శుభ్రంగా హైదరాబాద్లో ఉంటాడు. బాధ్యత గల ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి విధుల్ని ఇవాళ హైజాక్ చేయాలని కమిషన్ ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గం. దీన్ని ప్రజలు హర్షించకూడదు. ఆయన పనితీరు ముందు కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పనితీరు మెరుగుపరుచుకోవాలి. ఒక రాక్షసుడి యొక్క కబంధ హస్తాల నుంచి బయటకు రావాలి. అది ముందు నేర్చుకోండి. ఇవాళ ఒక అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. నో సుప్రీంకోర్టు ముందు మేము చాలా స్పష్టంగా మా ఆర్గ్యుమెంట్స్ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, నాకు తెలిసిన సమాచారం వరకు వ్యాక్సినేషన్ అండ్ ఎలక్షన్ బోత్ వీ కెనాట్ కండక్ట్. శక్తిహీనులం. మీరు కండక్ట్ చేయమంటే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాం, వ్యాక్సినేషన్ కండక్ట్ చేయమంటే వ్యాక్సినేషన్ కండక్ట్ చేస్తాం. రెండింటినీ మేము ఒకేసారిగా సైమల్టేనియస్గా కండక్ట్ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని మేము చెప్పదలుచుకున్నాం. వారు ఏం చెప్తారో చూద్దాం. తినబోతూ గారి రుచి ఎందుకు? ఎల్లుండి, రేపుగా ఎల్లుండి బహుశా ఈ పాటికే వాదనలు విని ఈవినింగ్ కల్లా ఐ థింక్ దే మే గివ్ అన్ ఆర్డర్ ఇదర్ ఫేవరబుల్ ఆర్ నెగిటివ్. వి విల్ సీ. ఇక్కడున్న పరిస్థితి మరొకసారి స్పష్టంగా చెప్తున్నా, ఎలక్షన్స్ వ్యాక్సినేషను రెండింటిని నిర్వహించడానికి సిబ్బందికి సాధ్యం కాదు. సిబ్బంది అనే వాళ్ళు కొత్తగా మనం రిక్రూట్ చేసుకోలేమే. ఇది కార్యకర్తలు చేసే పని కాదే. ఇదేమో తెలుగుదేశం కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు చేసే పని కాదు కదా. ఒక 10 మంది పోగేయడానికి విధి నిర్వహణలో ఉన్నటువంటి ఉద్యోగులే చేయాలి. వాళ్ళు అలో లక్షణాన్ని గొడవ చేస్తున్నారే. అయ్యా మా ప్రాణానికి ప్రమాదం, కోవిడ్ వస్తే మేము బతకలేము, మాకు వద్దు, ఇప్పుడు ఎలక్షన్ వ్యాక్సినేషన్ అయిన తర్వాత ఇవ్వండి. ఏంటి నీకా అంత పట్టుదల? ఎవరికి పట్టుదల? మాకా నీకా? నా 3 మాసాలు అయిపోతుంది, తొందరగా చేసేయాలి. చంద్రబాబు నాయుడు ఊరుకోరనేటువంటి ధోరణితో వ్యవహరించడం సమంజసం కాదు, సరైన విధానం కాదు. అదే మేము చాలా స్పష్టంగా ప్రభుత్వానికి ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం తరపున, పార్టీ తరపున చాలా స్పష్టంగా ప్రజలకు, మేధావులకి వివరించున్నాము. ఎవరు
ఎవరైనా ఎస్సీసీ నిర్వహించుకోమనండి, మనం ఏం చేస్తాం, ఆయన నిర్వహించుకుంటానే ఉన్నాడు కదా. మొన్న ఎవరో సిఈసిని పిలిచాడు, మరి పంచాయతీరాజ్ సెక్రటరీని పిలిచారు, ఏదో వాళ్ళు వెళ్ళారు, సాయంత్రం ఒక కాగితం ఇచ్చారు, మళ్ళీ కలెక్టర్తో అంతా మాట్లాడమని ఆయన అధికారాన్ని చలాయించుకోవడానికి ఇదే సమయం అని ప్రయత్నం చలాయించుకొని చూద్దాం. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు చలాయించుకోండి. అది చేయాల్సినది ఎవరైనా అంతేగా. హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలు నోటిఫికేషన్ రద్దు చేసింది. హైకోర్టులో ఫైనల్గా ఎన్నికలు నిర్వహించమన్నారు, 2 సైమల్టేనియస్గా చేయమన్నారు. దీని మీద మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టు ఏ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ అందరూ ఫాలో అవుతారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ అది ఆయన చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆయనేమి నోటిఫికేషన్, మేము ప్రభుత్వం వైపు గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదు అని పదే 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 చెప్తూ వచ్చాం. ఇంతకుముందు కోర్టుకు వెళ్ళి ఎన్నికలకు నిర్వహించడానికి సంబంధించి ఎస్ఈసితో ప్రభుత్వ అధికారులు, సీనియర్ అధికారులు చర్చలు జరపాలి అన్నప్పుడు కూడా చర్చలకు వెళ్ళారు, చర్చలు జరిపారు. ఇప్పుడు సాధ్యం కాదు, 3 మాసాల తర్వాత ఎన్నికలు నిర్వహిద్దామని కూడా చెప్పారు. అది వినుకోకుండానే ఆయన ప్రొసీడ్ అవుతున్నారు. ప్రభుత్వం యొక్క సలహాని, సంప్రదింపులను పెడచెవిని పెట్టి ఆయన మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు, సింగిల్ హ్యాండెడ్గా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం కాదు. ఎలక్షన్ కమిషన్, ప్రభుత్వము కలిసి నిర్వహించవలసినటువంటి ఎన్నికలలో ప్రభుత్వాన్ని, సలహాని లెక్క చేయకోకుండా, అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా వెళుతున్నాడు ఒంటెద్దు పోకడతో. ఇది సమంజసం కాదు. ఆయన దగ్గర అధికారం ఉంది కదా అని నోటిఫికేషన్ ఇచ్చేయటం, అధికారం ఉంది కదా అని షెడ్యూల్ ఇచ్చేయటం, ఇది అధికారం ఉంది కదా అని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి, వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి, వాడు ఎత్తాంటోడు ఇత్తాంటోడు అని ఏదో కక్ష సాధింపు ధోరణిలో ఒక రాజ్యాంగ వ్యవస్థ